ఇంద్రుడి కారుణ్యంలో చిచి అది మురిగ్గుంటా, నేను అటువైపుకి వెళ్ళను, ఈ పాలరాతి భవనం వైపు మాత్రమే చూస్తాను అని ఉండదు. భగవంతుడి కారుణ్యం అలాంటిదనమాట. కానీ మనలో అసుర గుణాలు ఉంటే మనకి పలకదు. మనం ఎంత ప్రార్థించినా దైవికమైన గుణాలు వస్తే అప్పుడు ఇది పలకడం మొదలెడుతుంది అనమాట. మరి దేవతలు ఎవరు, అసురులు ఎవరు, అది ఒకసారి ఆలోచిద్దాం. అసురులు అంటే 2 కొమ్ములు ఎత్తి మీద ఉండి పెద్ద పెద్ద మీసాలు ఉన్న వాళ్ళు అసురులా? కాదు. మనలోనే దేవతలు ఉంటారు, మనలోనే అసురులు ఉంటారు. దానికి ఎవడికి కృతజ్ఞత ఉంటుందో వాడు దేవతా స్వరూపంట, ఎవడు కృతజ్ఞుడో వాడు అసుర స్వరూపంట. కృతజ్ఞత కృతజ్ఞత ఈ రెండిటికి మధ్య ఉన్న తేడాయే మనం దేవత, మనం అసురుడా అనేది తెలుస్తుంది. మరి అయితే కృతజ్ఞత అంటే ఏంటి? ఎవడైనా ఏమన్నా చేస్తే థ్యాంక్స్ చెప్పేయడం, అంతే కదా కృతజ్ఞత అంటే. అందుకే చూడండి, మీకు ఒక విషయం చెప్తా. మన ఊళ్ళల్లో ఇప్పటికి కూడా వర్షం పడకపోతే కప్పల్ని ఊరేగిస్తారు. ఎప్పుడైనా చూసారా? కప్పల్ని ఊరేగిస్తే వర్షం పడుతుంది. నేను చదువుకున్నవాడు ఎవరి దగ్గరికైనా వెళ్తే దిస్ ఈజ్ ఆల్ సూపర్స్టిషియస్ యార్, వీళ్ళకి అసలు బుద్ధి లేదు. ఇప్పుడు సైన్స్ కాలంలో కూడా కప్పల్ని ఊరేగించడం ఏంటి, కప్పకి వర్షానికి సంబంధం ఏంటి అని. ఆ కప్ప మామూలు కప్పలు కాదు అవి. అది వేదంలో 3 రకాల కప్పలు చెప్పారు. కణ్వక, కైమక, ఉపరి అని. అవి 3 రకాల కప్పలు అనమాట. ఆ కప్పలు ఏంటంటే వర్షం కురిసింది అనుకోండి, కప్పలకి వర్షం కురిస్తే ఆనందం కదా, మిగతా కప్పలన్నీ వెళ్ళి హాయిగా నీళ్ళలో పడుకుంటాయి. ఈ 3 జాతుల కప్పలు మాత్రం బయటకు వచ్చి రాత్రంతా బెక్క 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 బెక్కమంటూ ఉంటాయట. ఈ 3 జాతుల కప్పలను అంటే సూర్య భగవానుడా, వరుణదేవుడా, మాకు వర్షాన్ని ఇచ్చి మళ్ళీ మా జీవితాన్ని సమృద్ధి చేసావు స్వామి, నీ కృతజ్ఞతలు అని బెక్క బెక్కమని వాటి భాషలో చెప్తా. ఇది వేదంలో చెప్తుంది, వాటి భాషలో చెప్తాయట. అది బయటకు వచ్చి బెక్క బెక్క నరిస్తే ఏదైనా పాము వచ్చి దాన్ని తినేచ్చు కదా వెంటనే, నీళ్ళలో దాక్కోపోతే. అయినా సరే చూడండి, అది భయపడదు. కృతజ్ఞత చెప్దాము అని చెప్పి వచ్చి ఆ బయట చెప్తూ ఉంటుంది అనమాట. అది చూసి సూర్య భగవానుడు పొంగిపోతాడట. అంటే వర్షం కురవలేదనుకోండి, ఈ కప్పని ఊరేగిస్తే ఎందుకు కురుస్తుంది అంటే ఈ కప్పలకి ఆ రకమైన కృతజ్ఞత ఉంది. మనం ఏదైనా ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మనకి పని జరగలేదు అనుకోండి, ఆ ఆఫీసర్కి ఎవరంటే ఇష్టం వాళ్ళు కూడా పట్టుకెళ్తే మనకి వెంటనే పని అయిపోతుంది కదా. అలాగనే వరుణదేవుడికి సూర్య భగవానుడికి కప్పలంటే ఇష్టంట. అందుకని వీటిని ఊరేగిస్తే వర్షం అలా కురవడం కూడా బోల్డ్ మంది పల్లెటూరులో చూస్తూ ఉంటారు. దానికి కారణం ఇదనమాట. మనలో కృతజ్ఞత ఉందా అప్పుడు భగవంతుడు పలుకుతాడు. ఇంతకీ కృతజ్ఞత అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అదొకటి చూద్దాం. అది ఎలా చూపించాలంటే కృతజ్ఞత అంటే 1 పితృ రుణం, 2 ఋషి రుణం, 3 భూత రుణం తీర్చుకుంటే అప్పుడు కృతజ్ఞత చెప్పినట్టు. ఇవి తీర్చుకోకుండా మనలో ఎంతమంది జీవితాలు గడిపేస్తున్నామో మనకి తెలుసు. పితృరుణం అంటే మొట్టమొదట పితృదేవతలకి తద్దినాలు పెట్టాలి. ఇది చూడండి, చాలా మంది ఇళ్లలో అసలు ఇప్పుడు పోయి తద్దినం పెట్టడం అంటే అసలు లేదనమాట. ఇంకా కొత్తది ఏంటంటే అక్కడ ఎక్కడికో వెళ్ళి గయలోనో ఎక్కడో ఒకసారి చేసేస్తేటండి ఇంక జీవితాంతం చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం దొంగ పని, ఎక్స్క్యూజ్ అంతే. గయలో చేయడం చాలా మంచిది, పితృదేవతలకి ఏమైనా బ్లాకేజ్ ఉంటే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. కానీ గయలో చేసినంత మాత్రాన ఇంట్లో శ్రాద్ధం పెట్టడం మానేయండి ఎక్కడా చెప్పలేదు. అలా చేసామా మనం దొంగలం అర్థం, మనం ఎగ్గొడుతున్నాం అర్థం. పితృదేవతలకి తద్దినం పెట్టి తీరాలి ప్రతి ఇంట్లో. కాలం ఎలా తయారైందంటే అసలు పెట్టరు. ఒకవేళ ఏదైనా కొడుకు పెడదాం అనుకున్నా సరే కోడలు బాబు వంటలని ఎవరు ఉంటారని వెళ్ళేదో మఠంలో పెట్టుకోండి అంటుంది. ఇలా చేసామా ఆ వంశాన్ని కట్టి కుడిపేస్తున్నా. పితృదేవతలు ఉంటారు. పితృదేవతలు అంటే మీ నాన్నగారు, మా నాన్నగారు, మీ అమ్మగారు, మా అమ్మగారు కాదు. ఆకాశంలో వసు, రుద్ర, ఆదిత్యులోని 3 మండలాలు ఉంటాయి. అంటే ఏమన్నా ఋషి ఫోటో పెట్టేసి ఒకసారి పూజ చేస్తే సరిపోతాదు. ఆ ఋషి ఏది చెప్పాడో అది చదువుతూ ఉండాలి. రోజు అగస్త్యుడు రుణం తీసుకోవడం అంటే ఏంటంటే ఆదిత్య హృదయం చదవడం. అది చదివితే అగస్త్యుడు రుణం మనం తీసుకోవచ్చు అనమాట, ఋషి అది ఇచ్చినందుకు. అలా ఏ ఋషికైనా వాల్మీకి ఋషి రుణం తీసుకోవాలంటే రామాయణం పెట్టుకోండి, ఇంట్లో రోజు చదవండి. రామాయణం నాకు సంస్కృతం చదవడం రాదండి అంటే కనీసం రామాయణ పుస్తకం పెట్టి దానిపైన రోజు ఒక పువ్వు పెట్టి వాల్మీకి మహర్షికి దండం పెట్టుకోండి. మహానుభావ ఎలాంటి కావ్యం ఇచ్చావు మాకు, అది ఋషి రుణం తీసుకోవడం అంటే. 3వది భూత రుణం. మనతో పాటు ఎన్నో మనుషులు, ఎంతమందో ఎన్నో జీవులు ఉంటాయి. వీలున్నంత వరకు వాటికి ఎన్న చేయండి. అలా చేస్తే ఈ 3 రుణాలు తీరిస్తే వాడు కృతజ్ఞుడుట. ఇది తీర్చకపోతే వాడు కృతజ్ఞుడు. అది ఇక్కడ చెప్తున్నారు. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వి రశ్మిభా